ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా 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 బయటికి బావా అమ్మా చెప్పమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బయటికి బావా నేనేం చేశాను చెప్పు బావా, ప్లీజ్ బావా, నీ కాలు పట్టుకున్నాను బావా, చెప్పు బావా. బావా ఏమైంది బావా? భూమి తమ్ముడు శివ ఉన్నాడే, వాణ్ణి కొట్టి మరి ఇంట్లోంచి బయట గెట్టేయాలి. అబద్ధం చెప్పి నా ఇంట్లో అడుగు పెట్టడమే నువ్వు చేసిన అతి పెద్ద తప్పు. మీ అక్కే అనుకుంటే నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? పోరా పోరా బయటికి పోరా. బావా ప్లీజ్ బావా. ఇంకా వీడికి ఇంటికి ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. అన్నయ్య శివాపూరిలో పెళ్లి జరిపించే బాధ్యత నాది. అమ్మా శివ వెళ్ళిపోతున్నాడమ్మా. చెప్పేస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. సార్ ఎంత కొట్టినా ఒప్పుకోవడం లేదు సార్. అచ్చా मैं देख लूंगा, तुम जाओ. ఓకే సార్. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది మేడంజీ. ఎవరిని నువ్వు ప్రాణంగా ప్రేమించావో, ఎవరి మీద నువ్వు నిండు నూరేళ్లు ప్రేమ ఆశ పెట్టుకున్నావో ఆ గగన్ నిన్ను ఈ పరిస్థితికి తెచ్చాడు. అది సరే, మీ తమ్ముడు అదే మీ చోటా భాయికి మీ ఆయన గగన్, ఆయన ఫ్యామిలీ కాకుండా ఈ ఊళ్ళో గాని మీరు పుట్టి పెరిగిన ఊళ్ళో గాని తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అదే ఐ మీన్ మీ తమ్ముని ఆదరించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మా గగన్ బాబు ఉండగా మా
తమ్ముడు శివను ఆదరించాల్సిన అవసరం ఇంకెవరికో ఎందుకుంటుంది సార్? ఒకవేళ నిన్ను వదిలించుకున్నట్టే గగన్ మీ తమ్ముడు శివని కూడా వదిలించుకుంటే అప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా. అలాంటి పరిస్థితి నా తమ్ముడికి ఎప్పటికీ రాదు సార్. దయచేసి మా బావ గగన్ను తగ్గించాలని చూడకండి. మా బావకి తన చెల్లెలు పూరి అంటే ప్రాణం. మా తమ్ముడు శివ పూరి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మా అత్తయ్యకు మా బావ మాటిచ్చాడు. ఒక్కసారి మా బావ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా తప్పుడు. నిజమా? నిజం సార్. ఆ, అయితే ఇప్పుడు నిజమేంటో నేను నీకు చెప్తాను విను. మాట తప్పని శ్రీరామచంద్రుడి లాంటి గగన్ మీ తమ్ముడు శివను కొట్టి కొట్టి మరీ ఇంటి నుంచి బయటకు గెంటి వేశాడు. లేదు, నేను నమ్మను. కొన్ని నిజాలు తెలిసిన వెంటనే మనకు నమ్మబుద్ధి కాదు. కొన్ని నిజమే అని తెలిసినా ఎప్పటికీ జీర్ణించుకోలేం. దానికి కారణం మనకు అవతలి వాళ్ళ మీద ఉన్న ప్రేమైనా కావచ్చు, నమ్మకమైనా కావచ్చు. కానీ లాజికల్గా ఆలోచించాలి మేడంజీ. అప్పుడే అవి నిజాలని మనకి అర్థమవుతాయి. సరిగ్గా మీ తమ్ముడికి గగన్ చెల్లెలికి నిశ్చితార్థం రోజునే మాకు మాదక ద్రవ్యాల ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది? అప్పుడే నేను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే నిన్ను అరెస్ట్ చేస్తే ఆ నిశ్చితార్థం ఆగిపోతుంది గనుక. నువ్వు గగన్ జీవితంలోంచి తొలగిపోతావు గనుక. అది అబద్ధమే అయినా మా బావ నన్ను మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చూశాడు అనండి, నమ్ముతాను. నేనంటే ద్వేషం, నన్ను చంపేయాలన్నంత కోపం అనండి, నమ్ముతాను. అంతేగాని నా తమ్ముడు శివను గగన్ బావ ఇంటి నుంచి పంపించేశాడంటే మాత్రం నేను నమ్మను సార్. నేను నమ్మను. నమ్మవా? ప్రాణం పోయినా నేను నమ్మను సార్. అయినా ప్రాణం దాకా ఎందుకు? కళ్ళతో చూస్తే నమ్ముతావా? देखो मैडम,